నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పట్టణ వాసులతో పాటు దేశవ్యాప్తంగా కూడా తిరిగేటటువంటి ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా, ప్రయాణికులందరూ కూడా ఒక శుభవార్త అయితే మరి రైల్వే శాఖ అందిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ పట్టణం నుంచి కొన్ని లక్షల కోట్ల మంది కూడా ఇక ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. దేశం నుంచి కూడా యావత్తు చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇగో హైదరాబాద్ పట్టణంలో స్థిరపడతా ఉంటారు. ఎప్పుడు మనం చూసుకున్నట్టుగాని రైల్వే జోన్ అంతా కూడా, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా రద్దీగా కొన్ని లక్షల మంది ప్రతిరోజు ఇక ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ప్రయాణికుల అందరి రద్దీ దృష్టిలో పెట్టుకొని మరి రైల్వే శాఖ కూడా హైదరాబాద్ పట్టణంలో మరొక కొత్త రైల్వే స్టేషన్ను ప్రారంభించబోతా ఉంది అనేటువంటి వార్త ఇక మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే మనకి అందుబాటులో ఉన్నటువంటి సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి ఈ 3 స్టేషన్లతో పాటు మరొక స్టేషన్ కూడా అందుబాటులోకి తేబోతా ఉంది రైల్వే శాఖ అనేటువంటి వార్త మరి మనకు చెప్తా ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కొత్త రైల్వే స్టేషన్ త్వరలోనే ప్రారంభం. వీరికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో 430 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పనులు తుది దశకు చేరుకోగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ట్రైన్ల రాకపోకలు సాగనున్నట్లు కూడా ఇక రైల్వే అధికారులు చెప్తుర్రట. ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది కాబట్టి దాదాపుగా జూన్ 3వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా జూన్ 3 తర్వాత మనకి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇక ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక అందుబాటులోకి ఆ స్టేషన్ రాబోతా ఉంది అనేటువంటి వార్త కూడా రైల్వే జోన్ అధికారులు మనకు చెప్తా ఉన్నారు. ఇక ఎన్నికల కోడ్ తర్వాత అందుబాటులోకి వస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇగో ఇది మొత్తం అభివృద్ధి చేశారు. ఇంతకు ముందు ఉన్నటువంటి దాన్ని యాక్చువల్గా ఉండేది దాన్ని మొత్తానికి కూడా మరిగా ప్రజలకి అందుబాటులోకి తెచ్చేందుకు నూతన పరికరాలతోటి దాన్ని ప్రారంభించినటువంటి వార్త. హైదరాబాద్లో ప్రస్తుతం 3 రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ స్టేషన్ల నుంచే ట్రైన్లు నడుస్తున్నాయి. హైదరాబాద్లో మరో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయింది. నగరానికి 4వ రైల్వే స్టేషన్గా చెర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెంటనే ఈ స్టేషన్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5 ప్లాట్ఫామ్లతో పాటు రైళ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్ భవనంలోనే టికెట్ కౌంటర్లు, కార్యాలయం సిబ్బంది ఇక సిద్ధం చేశారు. స్టేషన్ కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు ఇక వీలుగా రహదారుల నిర్మాణం కూడా జరుగుతుందట. మొత్తం టికెట్ కౌంటరు, పార్కింగ్, ఇక దానికి సంబంధించినటువంటి 5 ప్లాట్ఫామ్లతో అంటే దాదాపుగా ఇక మరి పెద్ద రైల్వే స్టేషనే హైదరాబాద్ పట్టణంలో కూడా మరొకటి అందుబాటులోకి రాబోతా ఉంది కాబట్టి కొంత రద్దీని తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్ మనం చూసుకున్నట్టయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక అక్కడికి వెళ్ళి అట్లా పోతా ఉంటేనే చెర్లపల్లి కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ప్రయాణికులకైతే ఈ అవకాశాన్ని వాడుకునేటటువంటి మరి వినియోగించుకోవాలని చెప్పి కూడా రైల్వే అధికారుల నుంచి మనకు ఒక శుభవార్తనైతే మనం చూస్తా ఉన్నాం.